నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. విద్యా సమాజ నిర్మాణానికి పునాది అని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నందు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఒక విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరు సమాన భాగస్వాములన్నారు. ఈ ఇద్దరు కలిసి పనిచేస్తేనే పిల్లలు విద్యలో క్రమశిక్షణలో వ్యక్తిత్వ వికాసంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. నేటి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతోందని వివరించారు. ఈ అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నార్త్ స్కూల్ ఇట్లా మొప్పాలపేట నార్త్ స్కూల్ ముఖ్యంగా పలమనేరు కాన్స్టిట్యూషన్ పలమనేరు టౌన్ లో నార్త్ స్కూల్, బోయి వీధి, విద్యానగర్, గాంధీనగర్ స్కూల్ నుండి కూడా మన స్కూల్కి వస్తున్నారు. పెట్రోల్ బండి కూడా వస్తున్నారు. అది మన టీచర్ల యొక్క క్యాంపెయిన్ వల్ల, స్కూల్ యొక్క గౌరవం వల్ల, మన ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉండే గ్రామ పెద్దలు కావచ్చు, ఈ యొక్క స్కూల్ కి మనకు ఏర్పరిచిన సదుపాయాల వల్ల టౌన్ మొత్తం కూడా చేరుతున్నారు. కాబట్టి అందుకు కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళంతా కూడా టౌన్ ట్యూషన్ ఎక్కువ మంది వచ్చారు, కానీ తండ్రులు తక్కువ మంది వచ్చారు. అదే విధంగా ఈ రోజు తల్లిదండ్రులు ఇద్దరు వస్తే మీ పిల్లల యొక్క విద్యా ప్రమాణం ఏ రకంగా ఉంది అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి పాఠశాలలకు ధీటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నేను ఇది ఏదో ఈ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉండి మాట్లాడేది కాదు, కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు బాగా పెంచినటువంటి ఘనత మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. దీంట్లో కొంతమందికి ఇబ్బందులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈరోజు ఇక్కడ మన అధ్యాపకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ మీకు పెట్టే పరీక్షలు వాళ్ళకు కూడా పెడతా ఉన్నారు. అంటే ఈరోజు 30 సంవత్సరాలు వాళ్ళు మొత్తం కూడా సర్వీసు చేస్తే మళ్ళీ ఈరోజు వాళ్ళకు పరీక్షలు పెట్టి వీళ్ళు ఫిట్ అయినారని మీరు నిరూపించుకోండి అని చెప్పినప్పుడు కొంత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొంచెం బాధ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము చదువు చెప్పినాం కదా, ఈరోజు మళ్ళీ మేమేమి పరీక్షలు రాసేదనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ అయితే ఇవి ఏది చేసినా ఇబ్బంది వచ్చినా కూడా పిల్లల భవిష్యత్తు కోసమే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన ముఖ్యమంత్రి కానీ, మరి అదే విధంగా నారా లోకేష్ బాబు గారు కానీ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా మన భావితరాలను ముందుకు తీసుకెళ్లేదానికే కొన్ని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు సహృదయంతో తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం ఎండైంది, ఎక్కువసేపు కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఈరోజు ఇంతసేపు మాట్లాడినప్పుడు పాపం పిల్లలంతా నేలగతా నేను త్వరగా వదిలిపెట్టేస్తే బాగుండనేటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. కాబట్టి ఈరోజు నేను మాట్లాడినంతసేపు పాపం బాగా అలర్ట్ గానే కూర్చొని ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవమని చెప్పి పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటున్నా. బాలబాలికలను ఇన్ని అవకాశాలు ఈరోజు ప్రభుత్వం మనకి ఇస్తా ఉంది. మరీ ముఖ్యంగా మీ అదృష్టం ఈరోజు గంగవరం పాఠశాలలో మీరు చేరడం. దాదాపు స్ట్రెంత్ చూస్తే దాదాపు 400కు పైన, 420 పైన, 450 స్ట్రెంత్ ఉన్నారు. కాబట్టి ఇంత ఎక్కువ స్ట్రెంత్ ఏ పాఠశాలలో కూడా లేదు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ఇటువంటి పాఠశాలలో చేరాలంటే మీ కాంపిటీషన్ రావాలా. ఎందుకంటే బాగా చదువు చెప్తే ఆ పాఠశాలల్లో ఈరోజు అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి డబ్బులు ఇచ్చి మీకు చదువు చెప్పేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఉందంటే ఇది ఒక అదృష్టంగా మీరు భావించమని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మీకు చేస్తూ ఉంటే మీరు బాగా చదివి ఈ పాఠశాలకు మీ చదువు చెప్పినటువంటి గురువులకు మంచి పేరు తీసుకొచ్చేదే కాకుండా మీ తల్లిదండ్రులకు అదే విధంగా ఈ యొక్క పాఠశాలకు తెస్తే ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో అందరికీ కూడా మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి బాగా చదివి మీరు పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.